బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఇండియా కూటమిపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్తో పేచీ వచ్చింది. సమాజ్వాదీ పార్టీ అడిగినన్ని సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో వివాదం నెలకొంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లో సీట్ల కేటాయింపు వివాదానికి ఇండియా కూటమితో ఎలాంటి సంబంధం లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు రెండు వేర్వేరు అంశాలని క్లారిటీ ఇచ్చారు హస్తం పార్టీ నాయకులు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నది పాత సామెత. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలను చూస్తే ఈ పాత సామెత మరోసారి గుర్తుకొస్తుంది. వాస్తవానికి మధ్యప్రదేశ్లో ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసే. అయితే బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలు పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ఈ రాజకీయ పార్టీలకు లేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిసైడ్ అయ్యారు. సమాజ్వాదీ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నట్లే. దీంతో పొత్తులో భాగంగా ఈసారి 6 నియోజకవర్గాలు తమకు కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు. అయితే సమాజ్వాదీ పార్టీకి 6 సీట్లు ఇవ్వడానికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ అంగీకరించలేదు. కేవలం 4 నియోజకవర్గాల వరకు మాత్రమే కేటాయించగలమని కాంగ్రెస్ నేత కమల్నాథ్ తేల్చి చెప్పారు. కథ అక్కడితో ఆగలేదు. మధ్యప్రదేశ్లో 6 సీట్లు ఇచ్చేటంతటి సీన్ సమాజ్వాదీ పార్టీకి లేదన్నారు కమల్నాథ్. వాస్తవానికి 2018 నాటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ పోటీ చేసింది. అయితే సమాజ్వాదీ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అలాగే మరో 2 నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీకి 6 సీట్లు ఇవ్వలేమని కమల్నాథ్ కుండబద్దలు కొట్టారు. నియోజకవర్గాల కేటాయింపు విషయమై అఖిలేష్ యాదవ్, కమల్నాథ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒక దశలో అసలు మధ్యప్రదేశ్లో పోటీ చేయడానికి అఖిలేష్ యాదవ్ ఎవరు అంటూ కమల్నాథ్ పరుష వాక్యాలతో మండిపడ్డారు. కమల్నాథ్ కామెంట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. దీంతో ఆగ్రహానికి గురైన అఖిలేష్ యాదవ్ మధ్యప్రదేశ్లో ఏకంగా 22 నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించారు. కమల్నాథ్ వ్యాఖ్యల పుణ్యమా అంటూ ఒక దశలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ వివాదంలో మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ కురువృద్ధుడు దిగ్విజయ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. సమాజ్వాదీ పార్టీకి 4 నియోజకవర్గాలు కేటాయించాలని కమల్నాథ్ నిజాయితీతో ప్రయత్నించారన్నారు. కమల్నాథ్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదని కితాబిచ్చారు. అయితే మధ్యప్రదేశ్లో పోటీ చేయడానికి అఖిలేష్ యాదవ్ ఎవరు అంటూ కమల్నాథ్ కామెంట్ చేయడాన్ని దిగ్విజయ్ తప్పుబట్టారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చునన్నారు. పనిలో పనిగా అఖిలేష్ యాదవ్ సమర్థుడైన నాయకుడని దిగ్విజయ్ కితాబిచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య కొంతకాలంగా సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇద్దరికీ కామన్ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీయే. అయినప్పటికీ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలది ఎవరి దారి వారే అన్నట్లు ఉండేది. అయితే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సంబంధాలు ఇండియా కూటమి ఏర్పాటు సందర్భంగా బలపడ్డాయి.
పాత గొడవలను పక్కన పెట్టి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలోనూ సమాజ్వాదీ పార్టీ చేరింది. మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని సంయుక్తంగా ఢీకొనడమే ప్రతిపక్షాల ఐక్యవేదిక అయిన ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం. అయితే తాజాగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య నెలకొన్న వివాదం మధ్యప్రదేశ్కే పరిమితమవుతుందా, లేక లోక్సభ ఎన్నికల్లోనూ ఈ వివాదం ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మధ్యప్రదేశ్ సీట్ల కేటాయింపు వివాదానికి ఇండియా కూటమితో ఎలాంటి సంబంధం లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు రెండు వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య నెలకొన్న వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. మిత్రపక్షాలను వాడుకొని అవసరం తీరాక వదిలేయడమే కాంగ్రెస్ కల్చర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. స్వతంత్ర ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.